ఒకసారి మీరు ఊహించండి, ఒక ఇద్దరు తల్లిదండ్రులు తన 4 సంవత్సరాల పాపను తీసుకొని ఆడిస్తున్నారు గ్రౌండ్లో. సడన్గా పాప ఆడుకోవడం మానేసి వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు నా తల్లిదండ్రులు కాదు, నాకు వేరే తల్లిదండ్రులు ఉన్నారు, నాకు భర్త కూడా ఉన్నాడు, నాకు కొడుకు కూడా ఉన్నాడు, ఇది నా ఊరే కాదు అని చెప్తే ఆ నిమిషం వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఆశ్చర్యపోయి ఉంటారు. కానీ నిజంగా పూర్వజన్మలనే ఉన్నాయా? ఉంటే అసలు వాటిని ఎలా నమ్మాలి అనే ఒక ప్రశ్నకి సమాధానమే ఈ కథ, శాంతిదేవి గారి కథ. సో వెల్కమ్ టు చైతు క్రానిక్స్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ. ఇంకా కథలోకి వెళ్తే శాంతిదేవి గారి కథే ఈ కథ, పునర్జన్మల కథ. శాంతిదేవి గారు 1926లో ఢిల్లీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆవిడ జన్మించారు. ఆవిడ మామూలుగానే చిన్నప్పటి నుంచి చాలా సైలెంట్ అండ్ ఒబీడియంట్ పర్సన్. ఎవరితో ఎక్కువ మాట్లాడేది కాదు, ఎవరితో గొడవ పడేది కాదు. తన జోన్లో తను చాలా కన్వీనెంట్గా ఉన్న ఒక పర్సన్. ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ తన పార్కులో ఆడిస్తున్నారు. సడన్గా ఆడుకుంటున్న తను ఆట ఆపేసి వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు నా తల్లిదండ్రులు కాదు, నాకు ఒక భర్త ఉన్నాడు, తన పేరు కేదార్నాథ్, నా ఊరు కూడా ఇది కాదు, నా ఊరు మధుర, అలాగే నాకు కొడుకున్నాడు, తను జన్మించిన 10 రోజుల తర్వాత నేను చనిపోవడం జరిగింది అని చెప్పేసరికి వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చేయాలో తెలియక షాక్ గురయ్యారు. కాసేపటికి వాళ్ళు తేరుకొని, ఇది ఊహేమో, చిన్నపిల్ల ఏదో ఊహించుకొని ఉంటుందిలే అని చెప్పి చాలా లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకున్న తర్వాత వదిలేశారు ఆ విషయాన్ని, అంత సీరియస్గా తీసుకోవాలి. అలాంటి ఒక క్రమంలో తను పెరుగుతూ వస్తుంది. తనకు కూడా గత జన్మ జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. సడన్గా ఒకరోజు మళ్ళీ తనను తీసుకొని వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు. టెంపుల్కి వెళ్ళిన తర్వాత తన దేవుడిని చూసి, ఇలాంటి గుడే మధురలో కూడా ఉంది, నేను నిత్యం ఈ దేవుడికి పూజ చేస్తాను, నా పేరు లుబ్ధిదేవి, నా భర్త కేదార్నాథ్, నేను కలిపి గుడికి వచ్చేవాళ్ళం, అలాగే మాకు ఒక బట్టల వ్యాపారం ఉంది, మాకు కొడుకున్నాడు, నన్ను తన దగ్గరికి పంపించేయండి అని చెప్పింది. ఈసారి వాళ్ళ పేరెంట్స్ సీరియస్గానే తీసుకున్నారు. ఏదో జరిగే ఉంటుంది, పేరుతో సహా చెప్తుంది, ఏం జరిగి ఉంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ పక్కన వింటున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అలా వాళ్ళ స్కూల్కి, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ ఈ విషయం తెలిసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం ఢిల్లీ మొత్తం వ్యాపించింది. ఇలా ఢిల్లీ మొత్తం తన కథ వ్యాప్తి చెందడంతో తను త్వరగానే ఫేమస్ అయిపోయింది. అక్కడ అందరూ తన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలాగే సంవత్సరాలు గడుస్తున్నాయి కూడా, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి సడన్గా అలా అందరూ మాట్లాడుకుంటూ ఆ టాపిక్ గాంధీ గారి దృష్టికి వెళ్ళింది, మహాత్మా గాంధీ గారి దృష్టికి. సో ఆయన విన్న వెంటనే ఒక 9 సంవత్సరాల పాప ఏంటి, గత జన్మ ఏంటి, అసలు దీని వెనకాల నిజమెంత అని తెలుసుకోవడానికి లాయర్లు, డాక్టర్లు, పబ్లిక్, అలాగే జర్నలిస్టులతో కూడిన ఒక 15 మంది కమిటీని వేసి వాళ్ళకి ఈ పని చెప్పారు. అసలు ఇందులో నిజమెంత తెలుసుకొని రండి, నాకు నివేదిక ఇవ్వండి అని చెప్పి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళకి వర్కప్ చెప్పారు. సో ఈ కమిటీ ఢిల్లీ వెళ్ళారు, శాంతిదేవిని కలిశారు. అసలు ఇందులో నిజమెంతో తెలుసుకోవాలంటే మనం మధుర వెళ్తేనే పని అవుద్దని వాళ్ళు మాట్లాడుకొని శాంతిదేవిని మధుర తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు. కానీ ఆ విషయం శాంతిదేవి చెప్పలేదు. సో వాళ్ళు ఢిల్లీ నుంచి బై ట్రైన్ మధుర బయలుదేరారు. మధుర రైల్వే స్టేషన్ దిగిన తర్వాత స్టార్ట్ అయింది కమిటీ వాళ్ళు షాకుల మీద షాకులు. తనకు అన్నీ గుర్తొచ్చేసాయి, తన ఇంటి దారంతా తనకు గుర్తుంది. సో వాళ్ళు చేయి పట్టుకొని, రండి మా ఇల్లు చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. సో అలా వెళ్తూ దారిలో, ఈ ఇటుపక్క వెళ్తే మా షాప్ వస్తుంది, ఇటుపక్క వెళ్తే మేము వెళ్ళే గుడి ఇటే అని దారి పొడుగున కబుర్లన్నీ చెప్పుకుంటూ, ఏదో తెలిసిన వాళ్ళు దారి చూపిస్తే ఎలా ఉంటుందో అలా 15 మందికి దారి చూపించుకుంటూ మెల్లగా తన ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇదే మా ఇల్లు, నా భర్త కేదార్నాథ్, తను పిలవండి అని చెప్పింది. సో కమిటీ వాళ్ళు వెళ్ళి డోర్ కొట్టారు. డోర్ కొట్టిన తర్వాత కేదార్నాథ్ గారు డోర్ తీశారు. డోర్ తీసి వాళ్ళ ముందుకు వచ్చి, మీరెవరు అని అడిగేలోపే శాంతి గారు ఆయన ముందుకు వెళ్ళి, చాలా సంవత్సరాల తర్వాత చూడడం వల్ల ఏమో ఒక మెచ్యూర్డ్ ఒక పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ, కేదార్నాథ్ నన్ను గుర్తుపెట్టావా, నేను లుబ్ధిని అని అంది. ఆ నిమిషం ఆయనకి నోట మాట రాలేదు. మొదట ఆశ్చర్యపోయిన తర్వాత కాసేపటి సెట్ అయ్యాడు కేదార్నాథ్. సెట్ అయ్యి అసలు అక్కడికి వచ్చిన కమిటీ వాళ్ళని అడిగాడు, అసలు మీరు ఎవరు, తినేవారు, అసలు ఏం జరుగుతుంది అని. వాళ్ళు కూడా జరిగిన విషయాన్ని మొత్తాన్ని చెప్పారు, ఇలా జరిగింది, తినే మీ వైఫ్ అని చెప్తుంది అని. సో తెలుసుకోమని కూడా కేదార్నాథ్ని వాళ్ళు అడిగారు. కేదార్నాథ్ కూడా శాంతిదేవి దగ్గరికి పిలిచాడు. నిజంగా నువ్వు నా వైఫా? అయితే నిన్ను ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్తావా అని అడిగాడు. సరే అడగండి అని తను బదులిచ్చింది. వెంటనే మన షాప్ పేరేంటి, నా తల్లిదండ్రుల పేరేంటి, అలాగే మన డబ్బులు ఎక్కడ దాచుకుంటాం అని అడిగాడు. తను వెంటనే 3 ప్రశ్నలకి టకటక సమాధానం చెప్పేసింది. ఇంకా ఆయన కన్ఫర్మ్ అయిపోయాడు. ఎందుకంటే మొదట 2 విషయాలు అందరికీ తెలిసిన, డబ్బులు ఎక్కడ దాచుకుంటారనే విషయం వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. సో ఆయనకి కన్ఫర్మ్ అయ్యాడు. కమిటీ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండిపోయారు. ఈ సందర్భంలో స్కూల్ నుంచి అప్పుడే వాళ్ళ కొడుకు వచ్చాడు.
సో వెంటనే ఆ కొడుకును పట్టుకొని శాంతిదేవి ఏడవడం మొదలుపెట్టింది. బోరున, నీ చిన్నప్పుడు నేను లేను, నేను చూసుకోలేకపోయాను, నీకు దూరంగా ఉన్నాను అని చెప్పి ఏడవడం మొదలు పెడితే అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కసారిగా చూస్తూ ఉండిపోయారు. ఎవరి కంట్లో కూడా నీరు ఆగలేదు. అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉన్నారు. సో అందరికీ క్లారిటీ వచ్చేసింది, తినే లుబ్ధిదేవి ఈ జన్మలో శాంతిదేవిగా వచ్చిందని చెప్పి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా కమిటీ ఫైనల్ ఒక ఒపీనియన్కి వచ్చేసి ఇంకా గాంధీ గారిని కలిసి ఫైనల్ డాక్యుమెంట్ ఆయన సబ్మిట్ చేశారు. అందులో ఉన్న ముఖ్య విషయం ఏంటంటే శాంతిదేవి గారి కథ సాధారణమైన కథ అయితే కాదు, పునర్జన్మల ప్రస్తావన వస్తే ఒక ముఖ్య ఉద్దేశంగా ఈ కథను చూపించవచ్చు అని చెప్పి ఒక ఫైనల్ డాక్యుమెంట్ని గాంధీ గారికి ఇచ్చారు. ఈ విషయం తెలిసిన కొంతమంది ఫారినర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు ఈ కథ మీద. అలా 1930లో స్వీడన్కి చెందిన ఒక రచయిత స్టుర్లోనర్ స్టాండ్, అలానే అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకుడు ఇయాన్ స్టీవెన్సన్ ఈ కేసుని ఇంకా లోతుగా స్టడీ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఒక ఫైనల్ ఒపీనియన్కి వచ్చారు. ఇది ఒక సాధారణ యాదృచ్ఛికంగా జరిగిన కథ అయితే కాదు, ఇది నిజమైన పునర్జన్మ సంఘటనే అని ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది. శాంతిదేవి గారు ఒక సాధారణమైన జీవితమే గడుపుతూ వచ్చారు. ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. తన బంధువులందరూ చాలా మంచి సంబంధాలు తీసుకొచ్చినప్పటికీ తను వాటన్నింటినీ తిరస్కరించి ఒకే సమాధానం చెప్పేవారు, ఇప్పటికీ నా మనసులో నా భర్తే ఉన్నారు, ఆయనతో నేను గడిపింది గత జన్మే కావచ్చు, కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన నా భర్త, నేను ఇంకొకరు ఊహించుకోలేను అని సమాధానం చెప్తూ అదే సమాధానం మీద ఆవిడ నిలబడిపోయారు, ఒంటరిగా మిగిలిపోయారు. ఇదే క్రమంలో 1987లో ఒక ప్రశాంతమైన వాతావరణం మధ్య ఆవిడ కనుమూయడం జరిగింది. శాంతిదేవి గారి కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్చర్స్ ఏం చెప్తారంటే పునర్జన్మ అనే ప్రస్తావనకి బలమైన సాక్ష్యంగా చెప్తారు. దీని మీద పుస్తకాలు రాశారు, అలాగే డాక్యుమెంట్లు కూడా తీశారు. అయితే ఈ కథ మనకి ఏం చెప్తుందో తెలుసా? చావు అనేది శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఇంతవరకు మా వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.